ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఇక ఈ రోజు నా లైఫ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సార్. అందులో టక్ చేసి ఉన్నాడు చూడండి. టక్ చేసి ఉన్న వ్యక్తి నేనేనమాట. ఆ తినటానికి సరిగా కూడు లేదు కానీ బట్టలు వేసుకున్నప్పుడు మాత్రం టక్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు సార్. టక్ అనేది నా ఫ్యాషన్ అనమాట. నాకు టక్ చేయకపోతే అనీజీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టక్ చేస్తేనే నేను ఫ్రీగా ఉంటాను అనమాట. అలాంటి టక్ చేసే ఉద్యోగం కావాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్న వాడిని. అదే కానిస్టేబుల్ ఉద్యోగం. కానిస్టేబుల్ ఉద్యోగం అయితే ఎప్పుడు టక్ లోనే ఉంటాడు అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అందుకనే కానిస్టేబుల్ అంటే నాకు బాగా ఇష్టము. ఆ టక్ చేయాలన్న ఫీలింగ్ చూడండి. బెల్ట్ లేదు, మనిషి వంగున్నాను, చిన్నపిల్లగాడినే, కండ కూడా లేదు, అయినా కూడా టక్ మాత్రం వదిలేదు లేదు. గట్టిగా ప్యాంట్ లాగితే ఊడిపోయే పరిస్థితి ఉంది. ఏం లేదు. ఇక్కడ చూసారా. అలాగే ఇక్కడ రెండో దాంట్లో చూసినట్టయితే మీకు నాకు కాళ్ళకి చెప్పులు కూడా లేవండి. చెప్పులు కూడా లేవు. కానీ అక్కడ ఆ స్టూడియో అతను చెప్పులు ఇస్తే వేసుకొని ఫోటో దిగాను చూడండి. అందుకని నేను పాయింట్ పెట్టాను. ఇది నా 10th క్లాస్ అప్పుడు దిగిన ఫోటో. అంటే జుట్టు కూడా బాగానే ఉంది చూసారు. అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది జుట్టు. ఎందుకంటే కటింగ్ చేయించాం కదా. కటింగ్ చేయించాలంటే డబ్బులు కావాలి కదా. అది పరిస్థితి. అలాగే ఇక్కడ నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఆర్టిస్ట్ సార్. మనిషి బొమ్మని అవలేలుగా వేయగలను, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే పేర్లు రాయటంలో కానీ, అలాగే ఇంటికి సంబంధించినటువంటి ఆల్ వర్క్స్ అంటే గడపకి కావాల్సినటువంటి డిజైన్లు వేయగలను, అలాగే గచ్చు మీద వేసే ముగ్గులు వేయగలను, అలాగే పెయింట్ కానీ, వాల్మక్ కానీ, అలాగే మన టేక్ కి సంబంధించి అంటే చెక్కకు సంబంధించినటువంటి పాలిష్ వర్క్లు అన్ని ఏ టు జెడ్ వేయగలను అనమాట. ఇది నేను సింపుల్ గా అంటే ఎక్కడా కూడా నేర్చుకోలేదు. మా అన్న బయట నేర్చుకొని వచ్చాడు. మా అన్నగారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇది అదే అతని చెప్పులు కాబట్టి ఇక్కడ నాకు చెప్పులు లేవు చూడండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పులు వేసుకోనంటే పోతానమాట, వదిలేస్తాను. అంటే చెప్పులు అలవాట్లేదు కదా నాకు. అదనమాట పరిస్థితి. అలాగే నేను కానిస్టేబుల్ 97లో కానిస్టేబుల్ 18 సంవత్సరాల 14 రోజులకి నేను ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్ లోకి రావడం జరిగింది సార్. 18 సంవత్సరాలు నిండిన తర్వాతే కానిస్టేబుల్ కి ఎలిజిబుల్ అనమాట మనకి. అలాంటి సిచ్యువేషన్ లో నేను చాలా ఈజీగా కొట్టగలిగాను. ఎందుకు ఈజీగా కొట్టగలిగానంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచి టక్ చేయడం నాకు అలవాటు. ఆ టక్ చేసేటప్పుడే నేను కానిస్టేబుల్ అవ్వాలనేసి నేను డిసైడ్ చేసుకోవడం జరిగింది. కానిస్టేబుల్ అవ్వడానికి కావాల్సినటువంటి లీడ్స్ ఏమున్నాయి వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాను. రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, హై జంప్ ప్రాక్టీస్ చేయాలి, వాల్ జంప్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే షార్ట్ పుట్ వేయాలి. ఇలాగా వీటన్నిటిని కూడా నేను ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చానమాట. అలా చేసుకుంటూ రావటం వల్లే ఆ యొక్క రిజల్టే నాకు 18 సంవత్సరాలు అయిపోగానే ఫస్ట్ అటెంప్ట్ లోనే కానిస్టేబుల్ గా కొట్టడం జరిగింది. ఇక్కడ SLR రైఫిల్ సార్. దీనికి కూడా మనకు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. 30 సెకండ్స్ అంటే అర నిమిషంలో మనం దాన్ని ఓడదీయాలి. పాటు ఓడదీయాలి. అలాగే 15 నిమిషాల్లో ఓడదీయాలి. 15 నిమిషాల్లో మళ్ళా ఏ పాటుకు ఆ పాటు బిగిచ్చేసేయాలన్నమాట. ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రైనింగ్ సందర్భంలో ఇది తీసుకోవడం జరిగింది. ఈ ఫోటో సూపర్ గా ఉంటుంది సార్. ట్రైనింగ్ అయితే చాలా మెమరబుల్ గా ఉంటది. మనకి సింపుల్ గా చెప్పాలంటే కళలో నుంచి ఒక బకెట్ మగ్గు పెట్టుకొని వాటర్ పోస్తుంటే ఎలా కారుతూ ఉంటుందో వాటర్ అలా కారుతూ ఉంటది అనమాట. ట్రైనింగ్ లో చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఎంజాయ్ చేస్తాం. చూడండి, ఆ రోజు నుంచి నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడే బ్లడ్ ని డొనేట్ చేశాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాను. 7 టైమ్స్ చేశాను. 7 టైమ్స్ చేశానమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తాను, నేను నా గొప్ప కోసం కాదు సార్. ఈ సమాజం పట్ల ఒక అవగాహన మనకు ఉండాలి. మనం ఎంతో కొంత ఇక్కడికి వచ్చిపోవడానికి కాదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి అని చాలా మంది పెద్దలు చెప్తారు. అందులో మనం ఉన్నామా లేదా, ఎంతో కొంత మన వైపు నుంచి ఏదో ఒకటి చేస్తున్నామా లేదా అనేది. కరోనా టైంలో కూడా 2 టైమ్స్ ఇచ్చాను సార్. కరోనా టైంలో అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళటమే ఎక్కువ. అలాంటిది హాస్పిటల్కి వెళ్ళటం అంటే అసలు ఇంకా ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటి టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే కంపల్సరీగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడి 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది సార్ ఆ 2 years లో.
అలాగే మరి గవర్నమెంట్ జాబ్ వచ్చినోడిని మెదలకుండా ఉండొచ్చు కదా. గవర్నమెంట్ జాబ్ వచ్చినోడిని మెదలకుండా ఉండకుండా నేను 2004లో ఈ యొక్క బిజినెస్ లోకి రావడం జరిగింది సార్. ఇక్కడ చూడండి, ఎల్ఎన్టీ కొమాక్స్ 210 పిసి అంటారు దీన్ని. ఇది ఆ రోజుల్లో 48.5 లక్ష, ఈ రోజుల్లో 58 లక్షలు చేంజ్ ఉంది. అయితే మనం అంత కట్టాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ ఒక 3 lakhs నుంచి 5 lakhs కడితే చాలు. మనకి మిగతాదంతా కూడా నెల నెల 1,70,000, 1,80,000, 1,50,000 ఇలా కట్టమనేసి కిస్తీ వేస్తారు. ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారనమాట. జస్ట్ షూరిటీ సంతకం ఎవరి చేతనే పెట్టిస్తే చాలు. మరి ఒకటి తీసుకున్నాను సార్, చాలా బాగుంది, బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. రెండోది కూడా తీసుకున్నాను. మనకు ఆశ ఎక్కువ, అనడం సారీ సార్, నాకు ఆశ ఎక్కువ. కానీ అవతల వాళ్ళ ఆస్తిని దోసుకోవాలన్న ఆశ కాదు, నా కష్టాన్ని నమ్ముకొని నేను ముందుకు వెళ్ళాలనే ఆశ ఎక్కువ అనమాట. దానివల్ల నేను ఇంకొక 2 మిషన్లు తీసుకోవడం జరిగింది సార్. టోటల్ గా 3 మిషన్లు అయినాయి. 3 మిషన్లు రన్నింగ్ అవుతా ఉన్నాయి. చాలా బాగుంది. కానీ ఉన్నట్టుండి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేం కదా. ఉన్నట్టుండి మిషన్లు ఫైర్ అయిపోయినాయి, యాక్సిడెంట్ అయిపోయినాయి. అలాగే మిషన్ కాడ ఉన్నటువంటి కుర్రోళ్ళకి యాక్సిడెంట్లు అయిపోయినాయి. అలాగే ఫైనాన్సర్ గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వీక్ అయిపోయి ఐపీ పెట్టేసిన పరిస్థితి ఉన్నాయన్నమాట. ఈ రోజు కూడా నాకు 70 lakhs రావాలి. వాళ్ళ యొక్క ఇవి ఉన్నాయి, ఏంటి మన చెక్కులు కూడా ఇక్కడ నా కాడ ఉండటం జరిగింది అనమాట. కానీ ఎవ్వరు కూడా కట్టే పరిస్థితి లేదనమాట. మరి అలాంటి సిచ్యువేషన్ లో నాకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు బిజినెస్ ముఖ్యమా లేదా ఉద్యోగం ముఖ్యమా అంటే చూస్తే ఫస్ట్ ఫ్యామిలీని బతికించడం ముఖ్యం అని నాకు అనిపించేసి బిజినెస్ ని క్లోజ్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు బిజినెస్ ని క్లోజ్ చేసేటప్పటికి చూడండి, ఒక వస్తువు మనం కొనేటప్పుడు 1000 రూపాయలు పెట్టుకుంటాం, కానీ అమ్మేటప్పుడు మన అవసరం కదా, అమ్ముతున్నాం కదా, ఎంతకి ఇస్తావు, 300కి ఇస్తావా, 400కి ఇస్తావా, ఇలాగ అడుగుతారనమాట. అలాగా మనకి అనుకున్న రేటు కంటే చాలా తక్కువ రేట్లో మనకి మిషన్లు అమ్ముడుపోవటం వల్ల నేను నా దగ్గర ఉన్నటువంటి 15 లక్షలు పోగొట్టుకున్నా. కానీ అలాగే ఇంకొక 25 లక్షలు అప్పులు తేలటం జరిగింది సార్. 2010 డిసెంబర్లో, అంటే 2011 జనవరిలో ఈ బిజినెస్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ క్లోజ్ చేసే నాటికి నా దగ్గర ఉన్నటువంటి 15 లక్షలు, మా కట్నం ఇచ్చిన డబ్బులు కావచ్చు, మా మిసెస్ బంగారం కావచ్చు, నేను సంపాదించిన డబ్బులు కావచ్చు, మొత్తం 15 లక్షలు పోగా ఇంకా 25 లక్షలు అప్పులు తేలాను సార్. ఆ అప్పులు తేలిన కాడి నుంచి, ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్, ఆ అప్పులు తేలిన కాడి నుంచి వాటిని క్లియర్ చేయడం కోసం ఈ యొక్క ఐఎంసి బిజినెస్ లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఐఎంసి బిజినెస్ లోకి రావడం జరిగింది. అనుకున్న విధంగానే జస్ట్ ఈ రోజున ఈ యొక్క ఐఎంసి ద్వారా నేను 4 కోట్ల రూపాయలని డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4 కోట్ల రూపాయలు. చాలా మంది చెప్తా ఉంటారు ప్రొడక్ట్ అమ్మితే ఎంత వచ్చింది, అట్లా లేదు. నేను ఓన్లీ డ్రా చేసిందే 4 crore. 4 కోట్ల రూపాయలు డ్రా చేశాను. ఈ 4 కోట్లలో నేను నా అప్పులు క్లియర్ చేయంగా, అలాగే నా టీంని డెవలప్ చేయడానికి ఖర్చు పెట్టంగా నేను ఒక 2.5 కోట్ల పైన ఈ రోజున మిగిలించుకున్నాను. ఎప్పుడైతే నేను 2 కోట్ల పైన మిగిలించానో నేను నా జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. ఆ రిజైన్ చేయడం 7 years క్రితం చేశాను సార్. నేను 48,000 శాలరీ ఉన్నప్పుడు నా జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. నేను జాబ్లో ఉంటే ఈ రోజున 90,000 శాలరీ వస్తుంది. 90,000 శాలరీ వస్తుంది. నాకు ఫెన్షన్ కూడా ఉంది. అయినా కూడా నేను 1% కూడా ఎక్కడ బాధపడట్లేదు. నేను 100% సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేనే ఈ యొక్క జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు జాబ్కి రిజైన్ చేశాను అంటే, చూడండి, మార్కెట్ లో నేను నా సర్వీస్ మొత్తం కంప్లీట్ చేస్తే, నాకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటే, నాకు ఎలాంటి ఖర్చులు రాకుండా ఉంటే, నేను ఎంత మిగిలిస్తానో అంత మిగిలిచి పక్కన పెట్టిన తర్వాతే జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. అప్పుడు దాకా నేను నా యొక్క సమయాన్ని సీరియల్ కోసం కానీ, సినిమాల కోసం కానీ, ఫంక్షన్ల కోసం కానీ కేటాయించకుండా ఈ యొక్క ఐఎంసి బిజినెస్ కోసం కేటాయించాను. 3.5 సంవత్సరం ఐఎంసి బిజినెస్ లో పక్కగా టైం కేటాయించేసి నేను ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే ఒక 180 నుంచి 2 lakhs ఇన్కమ్ లోకి వెళ్ళానో అప్పుడు నేను నా జాబ్కి రిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా మీరు చేసే జాబుల్ని జస్ట్ మీ యొక్క జాబ్ కంటే ఎక్కువ ఇన్కమ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మీరు జాబ్ను పక్కన పెట్టేసేయండి. అప్పుడు దాకా మీరు అది చేయాలి, ఇది చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మీరు కష్టపడడానికి మీ బాడీ సహకరిస్తుందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఎందుకంటే నీకు ఫుల్ టైం ఉంది అనుకోండి, నువ్వు కష్టపడుతున్నావా లేదా,
కష్టపడడానికి కొంచెం ఇష్టపడాలి కదా. కాబట్టి అదే జాబ్ చేస్తున్నావు అనుకో, నీకుండే సమయం కొంత సమయం, తక్కువ సమయం. ఆ తక్కువ సమయాన్ని కూడా నీ యొక్క డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడితే నువ్వు ఆటోమేటిక్ గా జీవితంలో ఏ స్టేజ్లో అయినా కూడా డెవలప్ అయ్యే అవకాశం, నీ యొక్క బాడీ, నీ యొక్క స్కిల్స్, నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క ఆలోచనలు నీకు సపోర్ట్ గా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ స్టేజ్ని మనం మేనేజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను కూడా ఆ సిస్టంలో, నా గురువు గారు కూడా అదే చెప్పారు, దాన్ని నేను అమలు చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఈ రోజున మా పెద్ద పాప లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న పాప, తను ఎంబీబీఎస్ చదువుతుందండి, సెకండ్ ఇయర్, ఫ్రీ సీట్. అది కూడా 3 టైమ్స్ నీట్ రాసి థర్డ్ టైము తను కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. నేను డాక్టర్ అవ్వాలి నాన్న, ఏదైనా కానీ అవ్వమ్మా, నో ప్రాబ్లం, నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతానన్నా చదివిస్తాను. కొంచెం ఫస్ట్ సారి 226 మార్కులు వచ్చినాయి, సెకండ్ సారి 300 చిల్లర వచ్చినాయి, ఫోర్త్ టైము 500 దాకా రావడం జరిగింది అనమాట. ఎప్పుడైతే తను కంప్లీట్ చేసిందో తనే హ్యాపీ అయిపోయింది. తనకి నేను ఇచ్చిన మోటివేషన్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో, నేను కానిస్టేబుల్ అవుతున్నాను, టచ్ చేస్తున్నాను, ప్రతిరోజు టచ్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతున్నాను, నా ఫ్యామిలీ తినడానికి ఉండటానికి అస్సలు ఇబ్బంది పడకూడదు, రిచ్ గా ఉండాలి అని నేను ఎప్పుడైతే ఆ ఆలోచన నా యొక్క 6th 7th క్లాస్ లో వచ్చాయో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఎలా ప్రయత్నం చేశానో, నా పిల్లలను కూడా, అమ్మ నువ్వు డాక్టర్ నడిచినట్టే ఉన్నావురా, అలాగే నువ్వు నీ స్టైల్ కూడా డాక్టర్ లాగే ఉందిరా, నువ్వు నీ డాక్టర్ కల నీ దగ్గర ఉట్టి పడుతుందిరా, ఇలాగా వాళ్ళని మోటివేట్ చేయడం. అలాగే ఇంకో పక్కన నువ్వు నిజంగా ఇంట్లో ఏదైనా పని చెప్పినప్పుడు సరే నేను చేయలేను ఇప్పుడు అంటే, ఎస్ నువ్వు చేయలేవు, కానీ నువ్వు ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఉంది, నో ప్రాబ్లం, ఇప్పుడైతే మేము చేస్తాం, అమ్మా నాన్న ఉన్నాం కాబట్టి, రేపు పొద్దున నీ పరిస్థితి ఏంటి, మరి ఇలాంటి పనులు జీవితాంతం చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరినైనా పని వాళ్ళని పెట్టుకోవాలి అంటే నువ్వేం చేయాలి, నువ్వు ఉన్న దాంట్లో రంగంలో అగ్రస్థానంలో ఉండాలి, నీకు ఒక లాక్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలంటే ఇప్పుడు నువ్వు ఏదైతే పెట్టుకున్నావో గోల్డ్, అది డాక్టర్ కనుక నువ్వు కంప్లీట్ చేయగలిగితే నువ్వు మంచి ఇన్కమ్ సంపాదించగలిగితే నువ్వు పని వాళ్ళని పెట్టుకొని పని చేయించగలుగుతావు. సింపుల్ గా చెప్పాలంటే, జీవితాంతం నువ్వు పని చేయకుండా తప్పించుకోవాలంటే డాక్టర్ అవ్వాలి. లేదు నేను ఇప్పుడు గనక ఎంజాయ్ చేస్తాను అనుకుంటే జీవితాంతం ఆ పనులు చేయాలి. సింపుల్ టెక్నిక్. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఒక 1 year నువ్వు కష్టపడి ఎంబీబీఎస్ కి ఎంటర్ అయిపోతే అంటే ఆ తర్వాత ఎంబీబీఎస్ చూడండి, ఎంట్రన్స్ ఎగ్జామ్సే కష్టంగా ఉంటాయి, ఎంబీబీఎస్ పెద్ద కష్టమే ఉండదు, ఎందుకంటే అవి నార్మల్ గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరము 25 లక్షల మంది రాశారు, కేవలం 1 lakh మెంబర్స్కే సీట్. చూడండి, 25 మెంబర్స్ పడుతున్నారు ఒక సీట్కి. కానీ మామూలుగా చూసుకున్నట్టయితే అందరూ పర్సంటేజ్ వచ్చిన అందరూ పాస్ అవుతారు, అది కష్టం కాదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వచ్చాను. నా చిన్న పాప వచ్చేటప్పటికి సెంటర్లో ఉన్న పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది, తనకు కూడా ఫ్రీ సీట్. బీటెక్ లో ఫస్ట్ మనకి మెయిన్స్ లో కూడా తను క్వాలిఫైడ్ అయింది. దగ్గర 18 లక్షల మంది ఇండియా వైడ్ రాస్తే అందులో 1,00,000 మందిలో తను రావడం జరిగింది. తనకి ఫ్రీగా బీటెక్ సీటు గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ చదువుతుంది. కాబట్టి వాళ్ళకి బాధ్యతలు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, నేను గొప్ప కోసం చెప్పట్లేదు సార్, మన పిల్లలకి, మన ఫ్యామిలీకి నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత కష్టపడితే ఈ డబ్బులు వస్తున్నాయి, నేనేం చేస్తే ఈ డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా ఈ బిజినెస్ లోని ముందుకు తీసుకెళ్తున్నాను అనేసి వాళ్ళందరికీ తెలిసే అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకుంది. అప్పుడే వాళ్ళు డబ్బుల్ని చాలా తక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళు ప్రతి పనిలో ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి మేము మాకు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి 5,000 రూపాయలు ఇస్తాం, గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కూడా ఏమో 4,000 రూపాయలు ఇస్తాం పెద్ద పాపకి. చిన్న పాపకి అయితే జస్ట్ 2,000 మాత్రమే ఇస్తాం, నెల మొత్తం ఖర్చులు. ఇందులోనే వాళ్ళు మిగిలించుకోవాలి అనమాట. అంటే డబ్బుని ఎంత పొదుపుగా వాడాలో అంత పొదుపుగా వాడే స్కిల్స్ ని వాళ్ళకి నేర్పిస్తున్నాము. అట్లా అని వాళ్ళకి ఒక 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 రూపాయలు అవసరమున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా అవసరమైతే. మీకు ఇంకా ఒక మాట చెప్పాను, మన దగ్గర అన్ని ఉండాలి, కానీ మనం కంట్రోల్లో ఉండాలి, మనం కంట్రోల్ తప్పకూడదు. మన దగ్గర అన్ని ఉన్నప్పుడే మనం కంట్రోల్గా ఉండగలిగితేనే మనం సక్సెస్ ని కంటిన్యూషన్ చేయగలుగుతాం.
గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అవ్వచ్చు చాలా మంది, కానీ అది కంటిన్యూషన్ చేయాలంటే తను కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండగలిగితేనే ఈ రోజున ప్రతి ఒక్క విషయం మా మిస్సెస్ కి తెలుసు అనమాట. ఈ బిజినెస్ లో ఏమండి ఏంటి ఇవాళ ఒక్క ఐడి కూడా పడలేదు, ఏంటండి ఈ రోజు బిజినెస్ బేబీలు రాలేదు, ఏంటండి కొత్త లెగ్స్ వెయ్యండి మీరు కూడా అనేసి ప్రతిసారి నన్ను పాయింట్అవుట్ చేస్తూనే ఉంటుంది మా మిస్సెస్. అలాగే సార్ ఈ టూర్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఈ టూర్ ఎంతవరకు మనం సక్సెస్ అవుతున్నాం, ఈ టూర్ కి వెళ్తున్నామా లేదా, ప్రతి విషయాన్ని తను పాయింట్అవుట్ చేస్తూనే ఉంటుంది. తను మీటింగ్లకి 90% మేము మీటింగ్లకి వెళ్తూనే ఉంటాం మేమిద్దరం. కాకపోతే ఇప్పుడు పెద్ద పాప చిన్న పాప మా ఇంట్లోనే ఉంది కాబట్టి తను కొంచెం దగ్గర ఉన్నటువంటి మీటింగ్లకి వస్తూ ఉంటది. మొన్నటిదాకా వాళ్ళిద్దరు హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇద్దరు హాస్టల్లో ఉంటే మేము ప్రతి మీటింగ్ కూడా ఇద్దరు కలిసి వెళ్తాము, ఇద్దరు కలిసే వస్తాం. అది ఎంజాయ్మెంట్. అది చూడండి ఒక్కసారిగా ఈ విధంగా పొజిషన్ లో చూడండి. ఫస్ట్ కానిస్టేబుల్ అయినప్పుడు పొజిషన్ ఎలా ఉంది, ఒక్కసారి బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంది పొజిషన్, అలాగే బిజినెస్ క్రాప్స్ అయిపోయిన తర్వాత అప్పుల పాలైన తర్వాత కూడా ఫ్యామిలీని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చిన్నగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చామండి. ఎక్కడ మన వేరియేషన్స్ మనం తగ్గిపోయింది అనేసి ఎలాంటి చెడు అలవాట్లకి లోను కాలేదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా టీ కాఫీ ఇలాంటివి కూడా టచ్ అయ్యింది. ఫంక్షన్ లో కిల్లి ఇస్తే కూడా వేయను, ఎందుకనంటే నాకు అలవాటు లేదు, దాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలి, నాకు అవసరం లేదు అది అనే ఫీలింగ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా ఏది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నా ఫ్రెండ్ చెస్ట్ నెంబర్ 50 నా పక్కన ఉన్నాడు చూడండి, చెస్ట్ నెంబర్ 68 నేను క్యాప్ పెట్టాను, మధ్యలో ఉన్నాను. ఇటు పక్క మనకి మీకు చూడటానికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తాడు ఉమా మహేశ్వరరావు అనేసి, శ్రీకాకుళం. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే అతని వయసు నాకు జస్ట్ రోజుల తేడా ఉంటుంది. ఆ రోజుల తేడాలో మేమిద్దరం కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాము. ఇతను 1 సంవత్సరం క్రితం హార్ట్ అటాక్ తో చనిపోయాడండి. తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తూ ఆఫీస్ వర్కే, మళ్ళా అతనిది ఆఫీస్ వర్కే, అందులో అతను చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయాడు అంటే అతను ఆఫీస్ లో ఉంటాడు కాబట్టి ఎవరికైనా ఏదైనా పని ఉంటే వచ్చేసి పని చేయించుకోవడము, ఒక స్వీట్ హాట్ ఇవ్వడము, లేదా కూల్ డ్రింక్ ఏదో ఇవ్వడము, లేదా బయటికి తీసుకెళ్లి బిర్యానీ పెట్టించడము, ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇది తను కూడా ఫస్ట్ లో వద్దు వద్దు అనేవాడు, తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది. చూడండి అలా అయిపోవటం వల్ల బాడీ ఓవర్ అయిపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఈ సమస్యల వల్ల తను ఒక రోజు మా అందరికి కూడా దూరం అవడం జరిగింది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో డబ్బులు ఎన్నున్నా లేకపోయినా మనం సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. సంతోషం చాలా మంది డబ్బుల్లోనే ఉంటది అనుకుంటారు, డబ్బుల్లో ఉండదండి, నీ మైండ్ సెట్ లో ఉంటది. నిజంగా సంతోషం డబ్బుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సంతోషంగా లేరు, జగన్ గారు ఎందుకు సంతోషంగా లేరు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సంతోషంగా లేరు, అలాగే మోడీ గారు కూడా ఎందుకు సంతోషంగా లేరు. మోడీ గారికి కూడా సంతోషం అనేది లేదు, ఎప్పుడు ఇంకా దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం. ఇలాగా అంటే ప్రతిదీ ఏదో ఒక సంతోషం అనేది, నిజంగా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడమే, సింపుల్. ఓడిపోయామా, ఓడిపోయామా, రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ గెలిచామా, నో ప్రాబ్లం, ఎస్ మనం సేవకులుగా మారాం, ఈ సేవ చేయాలి 5 సంవత్సరాలకి అనే భావన వాళ్ళకి ఫ్రీగా హార్ట్ఫుల్ గా ఉన్నప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఒక భార్యాభర్త నువ్వు ఎన్ని కార్లు కొనిపించినా, ఎన్ని కార్లు నీకున్నా సంతోషం అనేది లేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి మనం చేసే పనిలో, ఈ యొక్క బిజినెస్ లో మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేది చూసుకోండి. మీరు సంతోషంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా లేదా చూసుకోండి. ఏమన్నా బాధ ఉందా మీకు ఈ బిజినెస్ లో చూసుకోండి. ఎందుకు బాధ ఉంది దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంతోషంగా బయటికి వెళ్ళాలి, మీటింగ్ కి సంతోషంగా వెళ్దాం. ఎవరన్నా మోటివేట్ చేయాలి, సంతోషంగా చేద్దాం. ఎవరన్నా కలవాలి, సంతోషంగా కలుద్దాం. కాబట్టి మీకు మీ యొక్క సంతోషాన్ని మీరు ఎక్కడా కూడా వదిలిపెట్టద్దు. మీరు ఏ స్టేజ్లో ఉన్నా, ఆటోలో మనం ఎక్కడికి ఊరు వెళ్తున్నాం, బస్సు రాలేదు, ఆటో వచ్చింది, ఎక్కి కూర్చో. నువ్వు అనుకో, ఎస్ ఇది లాస్ట్ టైం ఈ ఆటోలో కూర్చోవడం, నెక్స్ట్ టైం నేను ఈ రోడ్లో కార్లో వెళ్తాను అనుకోండి, అప్పుడు నీకు సంతోషం వస్తుంది.
ఎందుకంటే అది శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతంగా ఆటోలో ప్రయాణించడానికి ఏం పుట్టలా ఈ భూమి మీద. నువ్వు శాశ్వతంగా అదే బైక్ మీద తిరగడానికి పుట్టలా. నీకు కూడా ఒక రోజు ఉంది. నువ్వు కూడా కోటేశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు. నువ్వు డిసైడ్ అవ్వకుండా, నువ్వు చేసే పనిలో ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉంటే ఎలా మనం డెవలప్ అవుతాము? గుర్తుపెట్టుకోండి. ఈ ఎత్తు పల్లాలు ఎన్నో వచ్చాయి. నేను నా స్టోరీ చెప్పింది నేనేదో గొప్ప కోసం చెప్పుకోలా. ఒక తినడానికి అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. చిన్నప్పుడు నూకలన్నం తింటే మనం మజ్జిగ పోసుకొని తాగిన తర్వాత ఒక చారడ్ అంటే దగ్గర దగ్గర ఒక గుప్పెడు మట్టి పెట్టెలు ఉండేవి. చాలా మందికి తెలుసు మట్టి పెట్టెలు గుప్పెడు ఉండేవి. మీరు గమనించండి. అలాగే మజ్జిగ పోసుకున్నప్పుడు అన్నంలో పురుగులు పైన తేలుతూ ఉండేవి. మనం ఇలా చేత్తోటి తీసి పక్కన పెట్టి తినేవాళ్ళం. మరి మజ్జిగ అన్నంలో అయితే తేలాయి. మరి ఇక చట్నీ అన్నంలో కర్రీ లేదులేండి. పొడికారం చట్నీ, టమాటా చట్నీ, ఇలాగా పచ్చిమిరపకాయల చట్నీ ఇలా ఉండేవి. వీటితోనే తినేవాళ్ళం. అప్పుడు మరి అవి తినేస్తున్నాంగా. ఇలా తిని బతికిన రోజులు గుర్తుండాలి. మన మన స్టేజి గుర్తుండాలి. అది గుర్తుంటే మనం చేసే పనుల్లో శ్రద్ధ వస్తుంది. అవి గుర్తుంటే మనం చేసే పనుల్లో సక్సెస్ వస్తుంది. ఎలాంటి తప్పులు చేయం. ఇప్పుడు డబ్బులు వచ్చాయనేసి డబ్బులు రాగానే వెంటనే చెడు వ్యసనాలకు బానిస అవ్వడం, చెడు పనులు చేయడం, తర్వాత ఎవరైనా దొరికితే వెంటనే అడ్డంగా వాళ్ళని ముంచేయడం, ఇలాంటి పనులు చెయ్యొద్దు. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతావు. నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటే అంత తొందరగా నీకు చాలా మంది దగ్గర అవుతారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఓపెన్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. చివరగా ఒక్క విషయాన్ని మీకు నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఆ విషయం అంటే, ఒక ఊళ్ళో ఒక తాత మనవడు ఉన్నారు. మనవడు తాత సక్సెస్ అవ్వాలంటే నేనేం చేయాలి అని అన్నాడనమాట. ఫైనల్ గా సక్సెస్ అవ్వాలంటే చెప్తాను నాన్న రా అనేసి ఊళ్ళోకి వెళ్ళి ఒక 2 ఒకే కలర్ మొక్కలు, అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి మొక్కలు, జామ చెట్టుగా అనుకుందాం, జామకాయ చెట్లని 2 తీసుకొచ్చేసి, ఒకటేమో ఆరు బయట తన ప్రహరీ ఉంటుంది కదా, ఆ ప్రహరీలో గోడమ్మటి అంటే రోడ్డు పక్కన ఒకటి నాటారు. ఒకటేమో ఇంట్లో మంచిగా ఒక కుండీలో పెట్టేసి ఇంట్లో పెట్టినానా అనేసి వాళ్ళ ఇల్లు చుట్టూ మధ్యలో ఓపెన్ గా ఉంటుంది అనమాట. అలాగా ఒక లోన పెట్టేశారు. లోన ఒక కుండీలో పెట్టేసి నీళ్లు పోయినానంటే రెండింటికి నీళ్లు పోసాడు, మంచిగా ఎరువేశాడు, అయిపోయింది. నాన్న ఈ రెండిట్లో ఏది బాగా పెరుగుతుంది అంటే 100% ఇంట్లో ఉన్న చెట్టు బాగా పెరిగింది తాత. ఎందుకంటే ఇది మనం దీనికి ఎలాంటి తెగులు రాకుండా చూసుకుంటాము. అలాగే దీనికి రోజు వాటర్ పోస్తూ ఉంటాము. ఇది ఎండ పెద్దగా పడదు, వర్షం పెద్దగా పడదు, దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ బయట మొక్కకు మాత్రం అలా లేదు. కొంచెం పెరగగానే ఏదో ఒక గొర్రెో మేకో లేదా మన గేదో లేకపోతే ఆవో వచ్చి తినేస్తుంది, లేదా పిల్లలు ఇరిపేస్తారు. దానికి ఏదైనా పూత కానీ కాయ కానీ రాగానే దాన్ని రాళ్ళతోనో కర్రలతోనో కొట్టేసి కొమ్మలు కూడా ఎరగొట్టేసే పరిస్థితి ఉంటుంది నా తాత. కాబట్టి ఈ చెట్టే బాగా పెరుగుతుంది అని అన్నారనమాట. ఓకే అమ్మా అని అనగానే వాళ్ళ అమ్మ వాళ్ళు అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది. మామగారు నేను బాబుని తీసుకుని వెళ్తున్నాను అనేసి కోడలు గారు వాళ్ళ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఒక 5 years తర్వాత మళ్ళా బాబు ఆ ఊరికి రావడం జరిగింది. రాగానే అక్కడ కారు దిగ్గానే వెంటనే ఇంట్లోకి ఉరుకుతా వెళ్ళి తాతని కరుచుకొని తాత ఈ చెట్లు ఎలా ఉన్నాయనేసి ఫస్ట్ ఇంట్లో ఉన్న చెట్టుని చూశాడు. బయట ఉన్న చెట్టుని గమనించలేదు ఆ అబ్బాయి. ఇంట్లో ఉన్న చెట్టుని చూశాడు. ఆ చెట్టు ఒక 3 అడుగులు 4 అడుగులు హైట్ పెరిగింది. ఏదో చిన్న చిన్న కాయలు కాసింది, చిన్న అప్పుడే పూతలు వస్తున్నాయి. అలాగే బయట చెట్టు వచ్చి చూడగానే పెద్ద ఒక మహావృక్షం లాగా అయిపోయింది. దాని కింద 4-5 ఒక కోళ్ళు, ఒక కుక్క, అలాగే ఒక మేకో ఏదో అక్కడ పడుకొని ఉన్నాయి. ఆ నీడన దాని నిండా కాయలు కాస్తుంది. పెద్ద చెట్టు అయిపోయింది. చెట్టు అయిపోగానే తాతకాడికి వెళ్ళిపోయి, తాత ఏంటి ఇది ఇలా మారింది?
లోన చెట్టు ఏమో ఇలా ఉంది, బయట చెట్టు ఏమో ఇలా ఉంది. లోన చెట్టుకి సరిగా నీళ్లు పోయలేదా మీరు? లోన చెట్టుకి ఏమన్నా ఎరువేయలేదా అంటే రోజు నీళ్లు పోస్తున్నానన్నా, రోజు చేస్తున్నాను. ఇంకా బయట చెట్టుకే వారానికి ఒకసారి నీళ్లు పోస్తాము, ఏదన్నా ఉంటే ఒక నెల రోజులకు ఒకసారి ఎరువేస్తాము. కానీ లోన చెట్టుకి మాత్రం అన్ని నీట్ గా చూస్తాము. లోన చెట్టుకి ఏదన్నా ఒక చిన్న పురుగు వచ్చినా కూడా వెంటనే ఆకుంతం చేసి ఒలిచేస్తాం నాన్న, అది పరిస్థితి. కానీ బయట చెట్టు ఏమో అలా అయిపోయింది, లాంచ్ చెట్టేమో ఇలా అయిపోయింది అనగానే ఎందుకు ఇలా అయింది తాత అని అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు సక్సెస్ గురించి అడిగావు కదా నాన్న. సక్సెస్ రావాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటదంటే నువ్వు చేయాల్సిన పని నీ యొక్క ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి నువ్వు వర్క్ చేయాలి. ఇప్పుడు చూడండి, నీ స్పాన్సర్ ఆ చెట్టులాగా నిన్ను వెనకాలే పెట్టుకొని మీటింగ్స్ ఇస్తూ నీకు ఎలాంటి స్కిల్స్ కావాలో అలాగా చెబుతూ చేస్తూ ఉంటే గనక మనం ముందుకి ఏమనుకోవాలండి, మా మేడం గారు పూజ చేస్తున్నారు. అయిపోయింది. అయితే సక్సెస్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మన ఇండివిజువల్ గా ఎదగగలగాలి. మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు మొలవదండి. మన లీడర్స్ మర్రి చెట్టు లాంటి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మన లీడర్స్ మర్రి చెట్టు లాంటి వాళ్ళు. వాళ్ళు తప్పు చేయరు, నిన్ను బాగా సంరక్షిస్తారు, నీకు వర్షం పడకుండా చేస్తారు, ఎండ కాయకుండా చేస్తారు, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కానీ దాని నీళ్ళలో నువ్వు ఎదగలేవు. ఎందుకు ఎదగలేవంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక పర్సన్ ని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ పర్సన్ ని కల్పించినటువంటి వ్యక్తి కూడా పక్కనే ఉన్నాడు. కానీ ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడాను. ఎవరు వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పారు? నేను చెప్పాను. ఎవరు వాళ్ళకి ప్రొడక్ట్ గురించి చెప్పారు? నేను చెప్పాను. ఎవరు ఈ కంపెనీ స్టాండర్డ్స్ గురించి చెప్పారు? నేను చెప్పాను. ఇప్పుడు ఆ వ్యక్తి తెలివి తక్కువ వాడైతే, నిజంగా అంటే తెలివి తక్కువ వాడని అనకూడదు ఇక్కడ, సారీ, ఇక్కడ తనకు అవగాహన లేని వ్యక్తి అయితే ఒకేసారి తన ఫ్రెండ్ కింద జాయిన్ అవుతాడు. నిజంగా అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఓకే, ఇతని వల్ల ఏమీ కాదు, ఇతని కాడ జాయిన్ అయితే మనకి ఏమీ రాదు, కాబట్టి మనం ఇతని కాడ జాయిన్ అయితే మనకి న్యాయం జరుగుతుంది, మనం ముందుకు వెళ్తాము అనేసి మరుసటి రోజు నుంచి ఇతనికి ఫోన్ చేయడం అలవాటు చేస్తాడు. ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, సార్ మీ కింద అయితే జాయిన్ అవుతాను, అతని కింద అయితే జాయిన్ అవను, మీరు జాయిన్ అవ్వాలా వద్దా అని మళ్ళా ఇతన్నే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అనమాట. ఈ రోజులు మారిపోయాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో సక్సెస్ అవ్వాలంటే బయట చెట్టులాగా ఎన్ని మేకలు వచ్చి మేసినా, ఎన్ని గొర్రెలు వచ్చి మేసినా, ఎన్ని గేదెలు వచ్చి మేసినా, ఎన్ని ఆవులు వచ్చి మేసినా ఎదగాలి. ఇప్పుడు ఒక కొమ్మ రాగానే ఆ కొమ్మని విరిచేగానే 2-3 కొమ్మలు పుట్టుకొస్తాయి, చూసారా? చెట్టుకి ఫస్ట్ దానికి వాటర్ సరిగా అందదు, అందుకనే వాటర్ అందదు కాబట్టి వాటర్ కాడికి వెళ్ళాలి అనేసి ఏరుల్ని పొడవుగా పెంచేస్తుంది, ఏరుల్ని పాతుకుపోయేటట్టు చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఏర్లు పాతుకుపోయాయో స్ట్రాంగ్ అయిపోతుంది, గాలి వస్తుంది, పడకుండా ఉండడానికి తన కొమ్మలన్నీ కూడా గట్టిగా చేస్తుంది. ఎందుకంటే ఫస్టే ఒకేసారి స్పీడ్ గాలి రాదు, చిన్నగా గాలి వచ్చినప్పుడు మొక్క ఇలా వంగి 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 మళ్ళా నిలదొక్కుంటుంది అనమాట. అంటే గట్టి పడుతుంది, దెబ్బ తగిలింది కాబట్టి, గాలి వచ్చింది కాబట్టి. అలాగే భయంకరమైన వర్షం వచ్చింది, వడగళ్ళు పడ్డాయి, అయినా కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎండ వచ్చింది, విపరీతమైన ఎండ, దాన్ని కూడా తట్టుకునే సామర్థ్యం వస్తుంది. వాటర్ పొయ్యకపోయినా కూడా వాటర్ ని తీసుకునే కెపాసిటీని అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట, పెంచుకుంటుంది, ఇవన్నీ పెంచుకుంటుంది. కానీ ఇంట్లో మొక్కకి అలా లేదు, దానికి కావాల్సినవన్నీ దాని కాడ పెడుతున్నారు. ఎలా? అందుకని అది ఎదగలేదు. ఇంట్లో ఉంది, సంరక్షణలో ఉంది, ఎదగలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంరక్షణ అనేది అవసరమే, పెరట్లో ఉండాలి, కానీ మన ప్రయత్నమే మనల్ని సక్సెస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క లీడర్ కూడా నిన్ను సక్సెస్ చేయలేడు, అంతే సింపుల్ గా చెప్పాలంటే. మోటివేషన్ మాత్రమే చేయగలుగుతాడు, హెల్ప్ మాత్రమే చేయగలుగుతాడు. ఒక మీటింగ్ కావాలి, హెల్ప్ చేద్దాం, ఒక పర్సన్ కలవాలి, కలుద్దాం. కానీ ఎన్ని రోజులు అలా నువ్వు ఇండివిజువాలిటీ నేర్చుకునే దాకా నువ్వు ఎదిగే ప్రసక్తే లేదు. నిజంగా అలా ఎదిగే పరిస్థితి అయితే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో 50,000 పైన సంపాదించే ప్రతి ఒక్క లీడర్ కూడా ఇండివిజువల్ గా ఎదిగిన వాళ్ళే. మీరు ఎవరి పేరైనా చూడండి. నేను ఉన్నాను, నేను అత్తర్ సార్ కింద జాయిన్ అయినప్పుడు నేనే ఫోన్ చేసి సార్కి, సార్ మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారట, ఎలా ఉంది సార్ అంటే, సారు చూద్దాం చేద్దాం అది ఇది అన్నారు. రమ్మనలేదు, వెంటనే చూద్దాం చేద్దాం అంటే మళ్ళా నేనే అడ్రస్ చెప్పండి సార్ అని చెప్పేసి నేనే వెళ్ళి నేనే కలిసి నా ఐడి ఇచ్చేసి వచ్చాను. మీకు చెప్పాను చాలా సందర్భాల్లో, నా ఐడి వేయడానికి 15 రోజులు పట్టింది సార్. ఎస్, సార్కి ఇంకొకసారి నా వైపు నుంచి ఐడీలు పంపించొద్దు, నేనే వేసుకోవాలి.
ఇది నేను పాజిటివ్ గా తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఐడి ఇస్తే నేను ఎందుకు చేయాలి నీ కాడ, నా ఐడి వేయడానికి 15 రోజులు పట్టిందా? అరే నెగిటివ్ వద్దు, ఇది నీ బిజినెస్, నువ్వు నేర్చుకోవాలి. దాని నుంచి ఒక పాఠం ఉంది, నీకు ఒక లెసన్ ఉంది. ఎస్ సార్ బిజీగా ఉన్నారు కాబట్టి నా ఐడి వేయడానికి 15 రోజులు పట్టిందంటే నా టీం ఐడీలు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కాబట్టి మనం రెడీ అయిపోవాలి. సేమ్ ఇంకొక మిస్టేక్ కాదు, ఇంకొక ప్రాబ్లం కూడా జరిగింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, సార్ నేను సూపర్ స్టార్ అయ్యాను, కొంచెం పోస్ట్ పెట్టండి సార్ అంటే, సుందరరావు కొంచెం బిజీగా ఉన్నాను, నేను రేపు పెడతాను అన్నాడు. రేపు సార్ పెట్టడం ఏంటి? మనం ఈలోగా మనం చేయలేమా? ఈలోగా ఏదేదో పిచ్చి పిచ్చిగా చేసుకొని రెడీ చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఇమేజెస్ సార్కి ఈ రోజు బట్టికి నేను సార్ ఈ పోస్ట్ పెట్టండి అని చేసేది లేదు. ఆయన చేసి పెడితే ఓకే, లేదంటే నేనే చేసుకుంటాను, సింపుల్. అలాగా ఇప్పుడు అందరూ చాలా మంది అనుకుంటారు, సార్ మీరు ముందొచ్చారు కాబట్టి సిస్టమ్ నేర్చుకున్నారు, ఐడియాలు వేయటం ఇవన్నీ. ఇప్పుడు అందరికీ ఒకేసారి మనకి సైట్ ఒకేసారి అప్డేట్ అయింది. నీకు ఒకసారి సపరేట్ గా, నాకు ఒకసారి సపరేట్ గా ఏం లేదు. సైట్ నేర్చుకున్నామా లేదా? అప్డేట్ అయిన సైట్ నేర్చుకున్నాం కదా, ఇంకా ఎందుకు డౌట్? ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ వాడిని, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ వాడిని నేను చేస్తూ ఉన్నానంటే మీరు చేస్తారు. ఈ కంపెనీలో 7th క్లాస్ చదివిన వ్యక్తి నెలకి 50 లక్షలు, ₹1,00,00,000 దాకా తీసుకుంటున్నాడంటే మనం కూడా ఉంది అర్హత, మనకు కూడా ఉంది. జస్ట్ మనం ఈగోస్ని పక్కన పెట్టేసేయాలంతే, మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలంతే. చాలా మంది అదృష్టం మనకి ఎంత ఉన్నా కానీ ఆవగింజంత అదృష్టం ఉండాలంటా ఉంటారు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, నీలో ఉన్నటువంటి నిజాయితీ, నీలో ఉన్నటువంటి టైం మెయింటెనెన్స్, నీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కిల్స్, అందరిని ఆకట్టుకోగలిగే స్కిల్స్, మోసం చేయని కళ, మోసం చేసే కళ కాదు, గుర్తుపెట్టుకోండి. మోసం చేయని కళ, ఓపెన్ గా ఉండడం. కానీ ఎవరు ఎన్ని చెప్పినా స్వార్థం ఉండాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 30% స్వార్థం ఉండాలి. అంతకు మించిందంటే అది పాయిజన్ అయిపోతుంది. స్వార్థం లేకపోతే ఇబ్బంది. మళ్ళా సార్ నా టీం, ఇప్పుడు పక్క టీం వాళ్ళు పిలిచారు, నీ టీం వాళ్ళు మీటింగ్ పిలిచారు, నువ్వు ఏ టీంకి ఇవ్వాలి? నా టీంకే ఇవ్వాలి నేను. ఎందుకంటే అది నా స్వార్థం. 30%. అదే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ పక్క టీం వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళొచ్చు, నిస్వార్థంగా వర్క్ చేయొచ్చు. అలా చేయాలన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నా టీం వాళ్ళకే చెబుతాను అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, పక్క టీం వాళ్ళకే చెబుతాను అంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ హరిశ్చంద్రుడి కథలాగా అయిపోతుంది. భార్యని మళ్ళా తాకట్టు పెట్టే పరిస్థితి వెళ్ళిపోయింది. హరిశ్చంద్రుడి కథలో కనుక అలా జరిగిపోతుంది. అలా వద్దు, అంత మంచితనం అవసరం లేదు. స్వార్థం అనేది 30% ఉండాలి. ఆ 30% మించకుండా మనం చూసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఎవరు కూడా నిస్వార్థంగా చేస్తానంటే అది అబద్ధం. 30% స్వార్థం ఉండాలి, ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఓపెన్ గా ఉందాం. నేనైతే నా లైఫ్ను మార్చుకున్నాను. 0 నుంచి ఈ రోజున ఈ పొజిషన్కి రావడం జరిగింది. నా పిల్లల్ని ఇద్దరిని, ఒకరిని డాక్టరు, ఒకరిని బీటెక్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఎంటర్‌ప్రెన్యూర్ గా చేయాలని తన కోరిక, నా కోరిక కూడా. ఏదో ఒక కంపెనీ పెట్టించాలనేసి దాని పరంగా అడుగులు వేస్తూ ఉన్నాం. 100% చేయగలుగుతాం. నా వంశం, నా కాడ నుంచి కోటేశ్వర్ల వంశంలో ఉండాలి. తిండికి 10 మందికి మనం బట్టలు, తిండి ఇవ్వగలిగే స్తోమత మనకు ఉండాలి తప్ప మనం ఒకరిని అడిగే పరిస్థితి ఉండకూడదు అనే ఒక ఆకాంక్ష, అంతే. ఇందులో స్వార్థం, నేను కోటేశ్వరుడుగా ఉండాలి, స్వార్థం. కానీ నిస్వార్థం, 10 మందికి హెల్ప్ చేయాలి, నిస్వార్థం. గుర్తుపెట్టుకోండి, ఈ 2 కలగలిసినప్పుడే మనం ముందుకెళ్తాం. ఈ 2 వైపుల్లో ఏది ఒక వైపుకి వెళ్ళినా కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరంతా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో కోరుకుంటున్నాను. మీరంతా కూడా అతి తొందరలో ల్యాక్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓపెన్ గా ఉండండి, హార్ట్ఫుల్ గా వర్క్ చేయండి. 100% సక్సెస్ ఈ కంపెనీలోనే అవుతారు. ఎందుకంటే ఈ కంపెనీ ఎత్తిపోదు, నువ్వు కంపెనీని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే తప్ప కంపెనీ మాత్రం నిన్ను వదిలిపెట్టదు. మరి అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. చాలా కంపెనీలు మనల్ని వదిలిపెట్టేసి కనుమరుగైపోతా ఉంటాయి. అలాంటి కంపెనీలో ఏం సార్, ఒక 1 year ఉంటే చాలుగా 10 లక్షలు సంపాదిస్తాం, ఒక 1 year ఉంటే చాలుగా ₹1,00,00,000 సంపాదిస్తాం అనే ఆలోచన
మళ్ళా 100%